Hare Krishna, Jagat Guru Srila Prabhupada ki jai. So again, my friends and colleagues again asking in my office and outside in my personal life, few of my relatives also asking, అసలు భక్తి అంటే ఏంటి? వాట్ ఈస్ భక్తి? జనరల్గా చాలా అపోహలు ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటారు. భక్తి గురించి కాస్త వాట్ ఈస్ దేర్ ఇన్ శాస్త్ర. ఇట్స్ నాట్ దట్ ప్రవీణ్ రాపర్తిస్ ఒపీనియన్. హూ కేర్స్ మై ఒపీనియన్? సో ఐ విల్ నెవర్ పుట్ మై ఒపీనియన్ అకార్డింగ్ టు మీ, ఇన్ మై ఒపీనియన్. సో దీస్ థింగ్స్ హ్యావ్ నో వాల్యూ. సో లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ దేర్ ఇన్ శాస్త్ర, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ భక్తి. యూజువల్గా భగవంతుడు అంటే మన డెఫినేషన్ ఏంటి? మనం ఏమనుకుంటాం? మన కోరికలు తీర్చే మెషిన్ అని అనుకుంటాం. అంటే మనకి చెప్పడానికి ఇష్టపడం, నాకు చాలా ఇష్టం అనే దేవుడు అని రకరకాలుగా మనం ఏదైనా కథలు చెప్పొచ్చు. కానీ జెన్యున్గా మనం భగవంతుని పట్ల ఎలాంటి ప్రేమ అనేది లేదు. ఆయనని ఎలా చూస్తామంటే వాడుకొని వదిలేసే టైప్. మనం అలా ఆయనతో డీల్ చేసేది అంతే కదా, మనం ఆయనతో డీల్ చేసేది. సో నాకు కనుక చక్కటి పెళ్లి సంబంధం వస్తే నీ కొబ్బరికాయలు కొడతాను, లేకపోతే నాకు జాబ్ వస్తే నీకు ఇది చేయిస్తాను, నాకు పలానా ఇంట్లో అది జరిగితే ఇది చేయిస్తాను, నా ఆరోగ్యం బాగాలేదు బాగా చేస్తే ఇది చేయిస్తాను. సో దిస్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ దట్ ఈస్ నాట్ భక్తి. అంటే మనకు నచ్చినట్టుగా మనకు మైండ్ ఎట్లా చెప్తుందో ఆ రకంగా చేయడం అనేది భక్తి కాదు. శాస్త్రంలో ఏముంది అలా చేయడం అనేది భక్తి. ఏమనుంది శాస్త్రంలో? భక్తి అంటే చాలా పెద్ద డెఫినేషన్ ఏం లేదు. భక్తి ఈజ్ ఆల్ అబౌట్ లవ్, ప్రేమ, భగవంతుని పట్ల ప్రేమ. ఏంటి ప్రేమ అంటే? సో మనం జనరల్గా ఏమనుకుంటాం అంటే, మనం పేరెంట్స్ని పట్ల చూపించేది ప్రేమ అనుకుంటాం, స్పౌస్ పట్ల చూపించేది ప్రేమ అనుకుంటాం, మన పిల్లల పట్ల చూపించేది ప్రేమ అనుకుంటాం, సిబ్లింగ్స్ పట్ల చూపించేది ప్రేమ అనుకుంటాం, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, సొసైటీలో మనకు నియర్ అండ్ డియర్ వన్స్తో చూపించేది ప్రేమ అనుకుంటాం. కానీ యాక్చువల్గా బిట్టర్ రియాలిటీ ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ వీ స్క్రాచ్ అదర్స్ బ్యాక్ and as long as that other person scratch our back, the relationship will be very good in this material world. The moment one stops scratching now, then the problem starts in relationship. So where is the love in there? సో ఇక్కడ అన్ని ట్రాన్సాక్షనల్. భౌతిక ప్రపంచంలో ఉన్న రిలేషన్షిప్స్ అన్నీ ట్రాన్సాక్షనల్ బేస్డ్. నీకు ఫేవర్ చేస్తే నువ్వు నాకు ఫేవర్ చేస్తావు. యా, దిస్ ఇస్ ద బిట్టర్ ట్రూత్, బట్ దిస్ ఈస్ వాట్ ఈస్ ద రియాలిటీ. దిస్ ఇస్ నో జెన్యూన్ లవ్, ఇట్స్ ఆల్ ఫేక్, ఇజంట్ ఇట్? కానీ భగవంతుని ఎందుకు మనం ప్రేమించాలి అని అంటే, సో మనము పెద్ద ప్రేమికుల్లాగా ఫీల్ అయిపోతుంటాం కదా. నా తల్లిదండ్రులని నేను ప్రేమిస్తాను, నా సిబ్లింగ్స్ని నేను ప్రేమిస్తాను, నా ఫ్రెండ్స్ అంటే నాకు పంచప్రాణాలు, నా హస్బెండ్ అంటే చాలా ఇష్టం, నా వైఫ్ అంటే చాలా ఇష్టం, నా కిడ్స్ అంటే నాకు వాళ్ళు లేకపోతే నా లైఫే లేదు. వీళ్ళందరినీ ఎవరిచ్చారు? వీళ్ళందరినీ మన లైఫ్లోకి ఎవరిచ్చారు? అంత పెద్ద ప్రేమ ఉన్నట్టు మనం ఫీల్ అయిపోతాం కదా. పాస్ట్ లైఫ్లో కూడా మనకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, పాస్ట్ లైఫ్లో కూడా మనకు సిబ్లింగ్స్ ఉన్నారు కదా, పాస్ట్ లైఫ్లో మనకి, పాస్ట్ లైఫ్ అంటే పోయిన జన్మలో. ఎటుపోయింది ఆ ప్రేమ అంతా? ఇట్స్ గాన్. అండ్ ఫ్యూచర్లో మనం ఈ శరీరం వదిలేసిన తర్వాత నెక్స్ట్ లైఫ్లో కూడా న్యూ సెట్ ఆఫ్ పేరెంట్స్, న్యూ సెట్ ఆఫ్ సిబ్లింగ్స్, న్యూ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. అప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ మీద ప్రేమ ఎటుపోతుంది, ప్రజెంట్ ఉన్న చిల్డ్రన్ మీద ప్రేమ ఎటుపోతుంది? సో ఇట్స్ ఆల్ టెంపరీ. అన్చేంజబుల్ ఫాదర్ మనకి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే. ప్రతి లైఫ్లో మన హృదయంలో ఆయన పరమాత్మలాగా ఉండి మనని ఎప్పుడూ కాచిపెట్టుకొని ఉంటాడు. మనం కుక్క శరీరం తీసుకుంటే కుక్క శరీరంలోకి వస్తాడు, పంది శరీరం తీసుకుంటే పంది శరీరంలోకి వస్తాడు, దేవతా శరీరం తీసుకుంటే దేవతా శరీరంలోకి వస్తాడు, మనిషి శరీరం తీసుకుంటే మనిషి శరీరం. మనని ఎప్పుడూ వదిలిపెట్టాడు ఆయన. అది నిజమైన కన్న తండ్రి అంటే. కానీ ఆయనకు మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? మనం ఆయనను ఎక్కువ పట్టించుకోము. యాక్చువల్లీ ఆయనకు అన్ని ఫెసిలిటీస్ మనకు ప్రొవైడ్ చేస్తాడు. మనం తిన్న తిండిని ఆయన అరిగిస్తాడు. అలా రిలేటివ్స్, ఫ్రెండ్స్, సో కాల్డ్ పేరెంట్స్, ఎవ్రీబడి డైజెస్ట్ యువర్ ఫుడ్. భగవంతుడు డైజెస్ట్ చేస్తాడు. గాలి, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, గాలిని పీల్స్తున్నాం. హూ సప్లైడ్ దట్ ఇయర్? అన్నీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటాం కాబట్టి మనకు భగవంతుని యొక్క విలువ అనేది తెలియదు. సో ద పర్సన్ ఎవరైనా ఉన్నారు లవ్ని తీసుకోవడానికి అర్హత అని అంటే ఓన్లీ భగవంతుడు మాత్రమే. ఎవ్వరికి కూడా అర్హత లేదు భగవంతుడు తప్ప. సో ఆయన గురించి మనం ఎక్కువ వినం.
మన మైండ్ ఏది చెప్తేనే మనం అది చేస్తాం. ఎవరా ఉంటే ఉన్నాడులే, నేను వెళ్ళి కాస్త దండం పెట్టుకొని వస్తాను, నేను కూడా భక్తున్నే అండి. భక్తుడు అనేది మనం అనుకుంటే కాదు, శాస్త్రం ఆథరైజ్ చేయాలి మనం భక్తి చేస్తున్నామా లేదా అని. మరి ఎలా సాధ్యమవుతుంది? దెప్పి పొడిచింది బాగానే ఉంది, కానీ ఏంటి, వాట్ ఈస్ ద సొల్యూషన్, వాట్ ఈస్ ద వే అవుట్? ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న భక్తుల సాంగత్యంలో ఉంటే ఇది మనకు చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఆచరణలో పెట్టిన భక్తులు ఉన్నారు, వాళ్ళ సాంగత్యం అంటే వాళ్ళతో అసోసియేషన్లో ఉంటే మనకి ఇదంతా సాధ్యమవుతుంది. భగవంతుని ప్రేమించడం ఎలానో ఆ భక్తులు మనకు నేర్పిస్తారు. భగవద్గీతలో భగవంతుడు మన కోసం ఏం చెప్పిండు అనేది ఆ భక్తులు మనకు నేర్పిస్తారు. సో ఆ సాంగత్యంలో ఉండాలి. మనకు వీటి పట్ల రుచి లేదు, మనకు డీజే, ఎన్ని గంటలైనా డీజేలా దొంగతాం. ఏం పాటలు అవి? కొల్ల మల్లమ్మ కోడల అండ్ రీసెంట్లీ ఐ హర్డ్ 12 గుర్రాల బండి పోతుంది. దీస్ కైండ్ ఆఫ్ యూస్లెస్ వర్త్లెస్ సాంగ్స్. వీఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్, వీఆర్ సో మచ్ ప్యాషనేట్ అబౌట్. We do not have any love for the Supreme Lord. Supreme Lord is a very boring subject matter for us, right? సో నేను మహా అంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు భగవంతుని భక్తి చేయం, ఏం చేస్తాం? మహా అంటే పాలతో ముచ్చట్లు పెడతాం. కొలీగ్ తోటి ఏం చేస్తాం అంటే ఇట్స్ గాసిప్స్. వాట్ నో లేదండి, కొలీగ్స్తో నేను చాలా ఉన్నతమైన విషయాలు మాట్లాడతాను. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద స్పిరిచువల్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్. ఇట్స్ టెంపరీ. It will give you only frustration over a period of time. So these are all deep subjects. Mass is pricking. కొన్ని వర్డ్స్ కొన్ని ప్రికింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే మనకు ఇవి చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. సో మనం అది టాలరేట్ చేస్తే ముందుకు ఉండొచ్చు. ఎలాగైతే మనకు చిన్నప్పుడు సార్లు క్లాస్ రూమ్లో మనని బెత్తం తీసుకొని కొడితే మన మీద పగ ఉన్నట్ట, సారీ కదా, మన మంచి కోసమే కదా బెత్తం తీసుకొని కొడితే, మనకి ఆ టైంలో ఇబ్బంది అనిపించినా లాంగ్ టర్మ్లో అర్థమవుతుంది, అరే ఆ రోజు పనిష్ చేసింది నాకు మంచి జరిగిందని. సో వీ షుడ్ సీ దీస్ థింగ్స్ లైక్ దాట్. రామాయణ మహాభారతాలు మన పెద్దవాళ్ళు మనకు చెప్పాలి, పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మలు తాతయ్యలు, సో దట్ మనకు రుచి పెరుగుతుంది. సో దాన్ని ఇంకా పరిపక్వత చేసుకోవాలంటే భక్తుల సాంగత్యం తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న మోడర్న్ నానమ్మల అమ్మమ్మలకు వాళ్ళకే రామాయణ మహాభారతాలు భగవద్గీత తెలియదు, వాళ్ళు ఏం చెప్తారు మనకి? సో ఇది దురదృష్టం. అంటే ద రియల్ అన్ఫార్చునేట్ ఈజ్ నాట్ హ్యావింగ్ టేస్ట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద సుప్రీం లార్డ్. దిస్ ఈజ్ కాల్డ్ రియల్ అన్ఫార్చునేట్. డబ్బు లేకపోవడమో ఆరోగ్యం లేకపోవడం ఇది కాదు అన్ఫార్చునేట్ అంటే. రియల్గా దురదృష్టం అంటే ఏంటి? భగవంతుని విషయాల పట్ల, శాస్త్రం పట్ల ఎలాంటి ఆసక్తి లేకపోవడం అనేది నిజమైన దురదృష్టం. సో I request everybody, one must be very serious about what are all the deep truths there in Bhagavad Gita. I hope you will start soon inquiring and then start following the bhakti process. Hare Krishna.